తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే చెప్తున్నారు. ఈ రోజు ఆర్టికల్లో రాధాకృష్ణ గారు కూడా అదే చెప్తున్నారు. నేను వైఎస్ఆర్ తో పోరాడాను, కేసీఆర్ తో పోరాడాను అని చెప్తున్నారు. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనించండి, ఇలాంటి సందర్భాలు గతంలో కూడా చాలా వచ్చాయి. అప్పుడు మాత్రం రాజశేఖర రెడ్డి ఏమీ చేయలేకపోయారు, రాజశేఖర రెడ్డి మీద మేము పోరాటం చేశాం, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అని మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ గారి పేరును కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పక్కన కేసీఆర్ గారి పేరును కూడా వాడి కేసీఆర్ తో కూడా మేము పోరాటం చేశాం, కేసీఆర్ మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ రాధాకృష్ణ గారు కానీ అని ఉండేవాళ్ళు కాదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ 3 ఏళ్లలో రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సతీమణుల పైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక గాయాన్ని చేశారు రాధాకృష్ణ గారు. ఇక ఈ 3 ఏళ్లు కూడా తమ వారి అధికారంలో ఉన్నారన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులను ఇలాగే టార్గెట్ చేస్తూ ఆ గాయాన్ని మరింత గిల్లి పెద్ద పుండుగా మార్చుకుంటే ఇక ఈ 3 ఏళ్లు కూడా రాధాకృష్ణ గారు ఇలాగే నేను కేసీఆర్ కి భయపడలేదు, వైఎస్ఆర్ కి భయపడలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా భయపడను అన్నట్టుగా పదే ఇలాగే నెగిటివ్ గా కామెంట్లు చేస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కఠినంగానే వ్యవహరించవచ్చు. ఈ దేశంలో మొత్తం వ్యవస్థల మీద పట్టున్న చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్టు చేయలేరు అనుకున్నారు. కానీ 53 రోజుల పాటు జైల్లో పెట్టిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఉంది. అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థల పట్ల వారు ఇదివరకు చూపినంత కనికరం, సౌమ్యత ఈసారి చూపే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టే వరకు తెలుగుదేశం పార్టీ మీడియా వెళ్ళిపోయింది. కేటీఆర్ స్వయంగా తన భార్య ఫోన్ నే ట్యాప్ చేయించారని కూడా ప్రచారం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వెళ్లి ఒక టీవీ ఆఫీసును పగలగొట్టేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇలాంటి నేపథ్యాన్ని సృష్టించుకున్న తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మీడియా సంస్థలకైతే ఇబ్బంది